హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇందులో నేను నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చూపిస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము గత 4 ఇయర్స్గా దుబాయ్లో ఉంటున్నామండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ 4కి లేచి జుమ్మా ప్రేయర్స్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను. దానికంటే ముందు నేను కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటానండి. సింపుల్గా ఇలా డైలీ ఈ స్ప్రే యూస్ చేసి చేసుకుంటే మనకు పని చాలా తక్కువగా అవుతుంది. నెక్స్ట్ డైలీ అలా నీళ్ళు వేసి కడగనవసరం లేదు. ఈ స్ప్రే ఒకటి అయితే చాలు. చూడండి, కిచెన్ కౌంటర్ టాప్ ఎంత బాగా నీట్గా వచ్చేస్తుందో, అంత గలీజ్ అంతా వెళ్ళిపోయి. సో దీనికేమి నేను బ్రష్ కూడా ఏమవసరం లేదండి. జస్ట్ టిష్యూ తీసుకొని ఇలా బాగా తుడిచేస్తే చాలు, బాగా క్లీన్ అయిపోతుంది అనమాట కిచెన్ కౌంటర్ టాప్ బాగా నీట్గా ఉంటే డైలీ మనం రోజంతా ఎంత కుక్ చేసినా కానీ, ఎంత కింద పడినా కానీ మనకు అంతగా గలీజ్ అనిపించదు. కానీ అది గలీజ్గా ఉంటే మాత్రం అస్సలు పని చేయబుద్ధి కాదు, అసలు వంట కూడా చేయబుద్ధి కాదండి. సో నేను ఇలా డైలీ నేను ఇలా కిచెన్ కౌంటర్ టాప్ కంపల్సరీగా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను. ఎంత లేట్ అయినా కానీ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయండి, నేను వంట మాత్రం స్టార్ట్ చేయను. సో దుబాయ్లో పిల్లలకి స్కూల్ మార్నింగే స్టార్ట్ అయిపోతుంది. అరౌండ్ 7కి అంతా బస్ వచ్చేస్తుందండి. నాకు 2 పిల్లలు. సో ఇద్దరికి టిఫిన్లో ఉప్మా చేద్దామని నేను ఈరోజు అనుకున్నాను. దుబాయ్లో పిల్లలకి స్కూల్ త్వరగా అయిపోతుందండి. జుమ్మా అయితే ఇంకా త్వరగా అయిపోతుంది. ఫ్రైడే అయితే 1 అవర్ బిఫోరే వచ్చేస్తాను. సో మన సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డీటాక్స్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను డైలీ. ఇది నా డైలీ రొటీన్ అనమాట. సో ఒక పక్క డీటాక్స్ డ్రింక్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ఇంకొక పక్క నేను ఉప్మాకి అంతా ప్రిపేర్ చేసుకుంటానండి. నా పెద్ద పాప మాత్రం ఉప్మా చాలా ఇష్టంగా తింటుంది. కొంచెం చిన్న పాప మాత్రం కొంచెం గారాబం ఎక్కువ కదా, కొంచెం అలా చేస్తుంది కానీ తినేస్తుంది. ఇలా పిల్లలకి నెయ్యిలో ఉప్మా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి నేను ఫుల్ రెసిపీ చూపించాను చూడండి, కంపల్సరీగా ట్రై చేయండి. తినని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. నేను ఒక్క పచ్చిమిరపకాయ వేస్తూ ఉన్నానండి, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ స్పైసీ ఫుడ్ తినరు కాబట్టి వాళ్ళ కోసం లిటిల్గా ఇంకా కొంచెం అలవాటు అవుతూ ఉంది కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం నేను ఒక మిరపకాయ యాడ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వ్లాగింగ్. సో ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా క్షమించండి. సో ఇంకా నా గురించి చెప్పాలంటే, మేము ముందు బెంగళూరులో ఉండేవాళ్ళమండి. నెక్స్ట్ ఇక్కడ 2022లో మా ఆయనకి ఇక్కడ జాబ్ వచ్చి మేము ఇక్కడ సెటిల్ అయిపోయినాము. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో మాకు తెలీదు. సో ఉన్నన్ని రోజులు నేను వ్లాగ్స్ పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్లు తీసుకుంటానండి. అదైతే కరెక్ట్గా సరిపోతుంది, కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది మీ ఉప్మా. అలాగే నేను కొన్ని గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను. నా పిల్లలకైతే అస్సలు ఇష్టం లేదండి గ్రీన్ పీస్ వెజిటబుల్స్ తినడం, కానీ నేను యాడ్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు తినకపోయినా ఒకప్పుడు అంటే ఇలానే రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఒకరోజు ఎలాగైనా తింటారని చెప్పి నా నమ్మకం అనమాట. అందుకని నేను యాడ్ చేస్తాను. ఒక సైడ్ ఉప్మా, ఒక సైడ్ ఫ్రూట్స్ వేసి ఇలా ప్యాక్ చేసేసాను. లంచ్ బాక్స్, టిఫిన్ బాక్స్ అనమాట ఇది. ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు కాబట్టి. సో ఇలా మా ఇంటి ముందరే బస్సు వస్తుంది. బస్సులో కూర్చోబెట్టి బాయ్ చెప్పేసి వాళ్ళకి నేను ఇంకా జుమ్మా కాబట్టి ఏదో ఒకటి నాన్ వెజ్ ఉండాలి మా ఇంట్లో, లేకపోతే కుదరదు కాబట్టి నేను ఇలా మా ఇంటి ముందరే ఒక షాప్ ఉంటుంది, అక్కడ వెళ్ళి అంతా చికెన్ అంతా తెచ్చుకున్నానండి. ఇది మార్నింగ్ ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఇంకొక రకం అనమాట. ఇలా డైలీ రొటీన్ జరుగుతూనే ఉంటుందండి. సో ఇవన్నీ సూపర్ మార్కెట్లో తీసేసుకొని ఇంటికి వచ్చేసి మా ఆయనకి కూడా టిఫిన్ చేసేసి నేను కూడా టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తినేసానండి. సో ఈ వ్లాగ్కి ఇంతే. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.